నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైలం జలాశయానికి భారీ వరద, కొనసాగుతున్న కరెంటు ఉత్పత్తి. విశాఖ పోలీస్ కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన మనీష్ కుమార్ సిన్హా శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్న సిపి. అరకులోయలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్, వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ చేసిన ఎమ్మెల్యే. తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ మద్యం షాపులోకి చేరిన వరద నీరు, అధికారులు అప్రమత్తం అవడంతో తప్పిన ఆస్తి నష్టం. రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, బైకుని ఢీకొట్టిన కార్, ఒకరు మృతి. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2.15 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 871.60 అడుగుల మేర నీరు చేరింది. పూర్తి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 149 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గడిచిన 24 గంటల్లో ప్రాజెక్టుకు 8 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2.15 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా అవుట్ఫ్లో 61,077గా ఉంది. ఎడమగట్టున జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోనే ప్రాజెక్టు నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. క్లియర్గా లేదు. విశాఖ నగర పోలీస్ కమిషనర్గా మనీష్ కుమార్ సిన్హా బాధ్యతలు చేపట్టారు. పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్న రాజీవ్ కుమార్ మీనాను మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్టు చేయవలసిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్గా పనిచేస్తున్న మనీష్ కుమార్ సిన్హాను విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. విశాఖ సిపిగా బదిలీపై వచ్చిన మనీష్ కుమార్కు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రభుత్వం గుర్తించిన విశాఖలో శాంతి భద్రతలపై దృష్టి సారిస్తామని సిపి చెప్పారు. So thank you very much for coming, and today only just now we have taken charge from Meena sir, and we will do all that is possible to make policing very good in Visakhapatnam. So basically I think Visakhapatnam is very peaceful city, and we will maintain the same, making sure that the citizens, they find it very easy to live in this city, and gradually ఇప్పుడు కొంచెం మనం టైం తీసుకొని స్టడీ చేసుకొని డీటెయిల్ ప్లాన్తో మనం బయటికి వస్తాం.
Sir, government to study it, but I think already CP sir has given some requirements also for making this city policing in terms of infrastructure and in terms of manpower. More people we have asked. అంటే ఎక్కువ మందికి అడుగుతున్నాము. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన పోలీస్ స్టేషన్స్ పెంచడం కానీ డివిజన్స్ పెంచడం కానీ మనం అడిగి దానికి ప్రజా వర్కి మనం పోలీసింగ్ తీసుకుపోతామని మనం హెల్ప్తో మనం భావిస్తున్నాం. సో వాట్ ఎవర్ పోలీసింగ్ ఇష్యూ, ఏదైనా పోలీసింగ్ ఇష్యూ వస్తే దానికి మనం స్ట్రిక్ట్గా లీగల్ పరంగా యాజ్ పర్ లా, యాజ్ పర్ ఫ్యాక్ట్స్ చాలా ఫేర్గా మనం మన పోలీసింగ్. And really that 13 month I enjoyed like anything. I can say that in my 25 year service, the freedom I got during this 1 year tenure, I never got like this type freedom. And I tried my level best to do new things as per my wish, and those I tried and I implemented also. And I got very good support from all citizens of the Vizag city, as well as press side also. Really I enjoyed this my 13-month tenure in the city, and it was a very good tenure for me. Because of this corona and LG polymer case, I got more name. I should say that I got name, but it was a very bad incident where we lost around 15 people, and lot of people got sick. It was a bad incident, but tremendously our police force has worked, and they brought immediately within hours normalcy. And regarding the staffs also, I did not face much problem. They supported like anything. It was really pleasant stay in the Vizag, and I am thankful to our honorable CM, DGP sir, and government that they gave me a chance 1 year, and really I enjoyed. I can say. కరోనా కట్టడిలో భాగంగా విశాఖ జిల్లా అరకులోయలో కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్డౌన్ మరో వారం రోజుల పాటు కొనసాగించాలని ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ కోరారు. ఈ మేరకు వైసీపీ కార్యాలయంలో శాసనసభ్యులు చెట్టి ఫల్గుణ అధ్యక్షతన అఖిలపక్షం వర్తక సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజారోగ్యం దృష్ట్యా అరకులోయలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ కొనసాగించాలన్నారు. దీనికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా అరకులోయలో అమలవుతున్న స్వచ్ఛంద లాక్డౌన్కు కొంతమంది వ్యాపారులు తూట్లు పొడుస్తూ తమ వ్యాపారాన్ని రోజంతా కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని, అటువంటి వారిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి వెనుకాడబోమని ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపుకు గురైన లోతట్టు గ్రామాలను, పంట పొలాలను ఎంపీపీ ముత్తినేని సుజాత, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ పరిశీలించారు. గోదావరి ఉప్పొంగుతుండటంతో అధికారులు పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నీటి ప్రవాహానికి గురైన గ్రామాలలో ప్రాణ నష్టం కలగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవతల వాళ్ళందరూ యువతలకి రావడానికి పడవ చెప్తా ఉంటారు, కానీ వాళ్ళని ఇప్పుడే లేకపోంటారు సిఐ వాళ్ళు లేక అస్సలు వాళ్ళు ఏదో అయినా పైన బాగా వాడుకుంటారు. 86 క్రాస్ చేస్తుందని అంటారు.
వచ్చింది అంటే ఒకటిన్నరకి వస్తే ఉండడానికి ప్రాబ్లం అవుతుంది. జనాలు తొక్కుకుంటే మొత్తం అయిపోతా. మరి ఇప్పుడు ఈ లైట్లు ఛార్జింగ్ లైట్లు రెడీ చేస్తున్నారు. మరి ఇప్పుడు మన పాముల పదాలని సర్పంచ్ ఏరియా ఉంది అది రోడ్ బ్లాక్ అయింది. ఇప్పుడు రమణ చెప్తా అంటున్నారు సర్పంచ్ కదా దీని వరకు చూద్దామని చూసి అంటే అది నుంచి రావుతుంది అది నుంచి రావుతుంది. మరి వాళ్ళు పడుకోవాలన్నా అంత కిందనే కదా బాగా వేసారు ఎట్లా వచ్చింది. వాళ్ళు వచ్చే లోపల ఇదంతా క్లీన్ చేస్తారు. అంటే ముందు వరద ఉధృతికి తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడు లంకలో ప్రభుత్వానికి చెందిన మద్యం షాపులోకి నీరు చేరింది. అప్రమత్తమైన ఎక్సైజ్ అధికారులు హుటాహుటిన మద్యాన్ని బయటకు తీసి ప్రభుత్వ గోడౌన్కు తరలించారు. దీంతో సుమారు 15 లక్షల రూపాయల ఆస్తి నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల పోలీసులకు అరుదైన ఏబిసిడి అవార్డును డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రదానం చేశారు. సిద్ధారాంపురం గ్రామ సమీపంలో బెంగళూరుకు చెందిన క్యాబ్ డ్రైవర్ని కారు కోసం దారుణంగా హతమార్చి ఆధారాలు దొరకకుండా మృతదేహాన్ని బావిలో పడేసిన ఘటనలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి కేసుని ఛేదించి నిందితులను రిమాండ్కు తరలించిన విధానంపై పోలీసులను డీజీపీ ప్రశంసించారు. ఈ మేరకు సిఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, ఎస్ఐ విజయ్ కుమార్కు 3 కానిస్టేబుళ్లకు అవార్డులను అందజేశారు. వీరిని స్థానిక నేతలు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, మైలారి ట్రస్ట్ చైర్మన్ నాగరాజు, వైసీపీ నాయకులు లక్ష్మీరెడ్డి, మారుతి ప్రసాద్లు పాల్గొన్నారు. తర్వాత ఈయన చెప్పినట్టు చేస్తా వచ్చా అంటే మనలో ఐక్యత లేకపోవడం వల్ల ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన దాదాపుగా 200 సంవత్సరాలు మన పూర్వీకులు మొత్తం అంతా కూడా సఫర్ అయి ఉన్నారు. వాళ్ళు రావడం ఫస్ట్ కేరళలో కటక్ అనుకున్నా 16వ సంవత్సరం 1600 సంవత్సరం సార్ 16వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు రావడమే వ్యాపారం నిమిత్తం వచ్చి మన దేశాన్ని మొత్తం అంతా ఆక్యుపై చేసుకునంటే మన రాజులని ఒక్కోరిని చిన్న చిన్న లోపరుచుకుంటా మొత్తం వాళ్ళందరినీ మొత్తం వీడేమి రాజు ఆ రాజ్యాన్ని డామినేట్ చేయాలనేది ఈ రాజు యొక్క భావన. కానీ వాడు ఏం చేస్తా వచ్చాడు, ఫస్ట్ వీడు చెప్పేటిని వాడిని చేస్తా వచ్చాడు, మన తర్వాత వీడిని చేసేసి మొత్తం అంతా ఆక్యుపై చేసేసి మనకు 1947 ఆగస్టు 15 అర్ధరాత్రిలో స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాం. కానీ మన దేశంలో అంతర్భాగంలో ఒక భాగమైన గోవాలో 1962లో అనుకుంటా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అంటే వాళ్ళకు 1962లో వచ్చింది వాళ్ళకు స్వాతంత్రం. కాబట్టి మనలో కూడా పొరపాట్లు ఎవరైనా ఉంటే మనలో మనము సరిదిద్దుకునేటువంటి భావంలో ఎవరైనా ఉంటే ఏదో తప్పు చేస్తామంటే ఒక కుటుంబంగా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలా, మనం బాగుంటే మన బిడ్డలకి మంచి భవిష్యత్తు కల్పించేటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం. కానీ వాడిని దెబ్బతీయాలని వీడిని దెబ్బతీయాలని వాడు ఇట్లాంటి నేచర్తో ఇంకోటి సంఘ విద్రోహ శక్తులతో కలిసేది అంటే ఒక తప్పు పని చేసేవాడు అంటే వాడు సంఘ విద్రోహేవాడు. అట్లాంటి వాళ్ళతో కలిసేది వాని గురించి వీరి గురించి వానికి చెప్పేది ఇట్లాంటి చేయకోకుండా మన పెద్దలు గౌరవనీయులు రాజశ్రీ సిఐ సార్ గారు ఒక మంచి ఉన్నతమైన మాట చెప్పారు. మీరంతా కలిసి ఈ పని చేయడం వల్లే ఈరోజు కరోనాని మనము హిందూపూర్లో జయించినాం. దీంట్లో నేనే పెద్ద ఇది కాదు, నేను ఓన్లీ మీకు సంరక్షకుడిని, మీరు చేస్తా ఉంటేనే నాకు కూడా పేరు వస్తుంది అని చెప్పేసి సారు చాలా హ్యాపీగా ఆనందంగా మనతో షేర్ చేసుకునేందుకు సార్కు మన 2 సిబ్బంది అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్.
గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం వైసీపీ ఇన్ఛార్జ్ తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో బాపట్ల ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్ర శాసనసభ గౌరవ ఉప సభాపతి కోన రఘుపతి దంపతులు కరోనా నుండి కోలుకున్న సందర్భంగా గత కొంతకాలంగా వారి కోసం ప్రార్థనలు చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎస్టీ కాలనీలోని చర్చి సంఘస్థులకు పాస్టర్కు కృతజ్ఞతలు తెలిపి స్వీట్లు పంపిణీ చేశారు. ఎస్టీ కాలనీ వెన్నెలగడ్డ నగర్ చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ గారికి, ఇక్కడున్న విశ్వాసులకి సంఘ కాపరులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ చర్చిలోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ టైం వచ్చాను సార్. మీరు ఇక్కడ ఆహ్వానించినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేను కొంత అనారోగ్యానికి గురి కావడం జరిగింది. మరి నేను అనారోగ్యానికి గురైనప్పుడు నా కోసం కూడా కొంత ప్రార్థన చేశారని తెలిసింది. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలోనే రీసెంట్గా మన గౌరవ శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారు, మరి వారి శ్రీమతి కోన రమాదేవి గారు ఇద్దరు అనారోగ్యానికి గురి కావడం జరిగింది, కరోనా బారిన పడి. మరి వారు అనారోగ్యం గురి అయిన తర్వాత వారి గురించి కూడా మీరు నిత్యం పూజలు ప్రార్థనలు చేశారని తెలిసింది. అది తెలుసుకున్న పిమ్మట నేను మరి ఇక్కడ నా వంతు సాయంగా ఇక్కడ ఈరోజు ప్రసాద వితరణ చేయాలని నేను నిర్ణయించుకొని ఇక్కడ రావడం జరిగింది. మరి ఆయన వారి ఆరోగ్యం కోసం, వారి సతీమణి ఆరోగ్యం కోసం నిత్యం మరి ప్రార్థన చేసినటువంటి, ఇక్కడ మారుమూల ప్రాంతంలో చర్చి చిన్నదా పెద్దదా అని కాదు, మీ మనసులు ఎంత పెద్దది అనేది, ఎంత విశాలమైన హృదయాలు కలిగిన మనుషులు అనేటటువంటిది నాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చి మీరు మరి ప్రసాదం ఇచ్చినందులకై మీకు దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండగాక. మరి మన శాసనసభ్యులు నిజంగా కోన రఘుపతి గారు వారి సతీమణికి కరోనా పాజిటివ్ అని చెప్పినప్పుడు అనేక సంఘ కాపరులు, అనేక మంది సేవకులు ప్రార్థన చేశారు. ఎందుకంటే వారు ప్రతి సంవత్సరం దైవ సేవకుల్ని ప్రేమించి సెమీ క్రిస్మస్ లో అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చేవారు. అలాగే మన ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారిని వారిని బలపరచాలి, మన నియోజకవర్గ శాసనసభ్యులు కోన రఘుపతి గారిని బలపరచాలి, మన నల్లమోతువారిపాలెం ఇన్ఛార్జి మరి తాండ్ర సాంబశివరావు గారు రావడం చాలా సంతోషం. వారికి దేవుడి కృప ఎల్లప్పుడూ ఉండాలి, వారిని దేవుడు ఇంకా అత్యధికంగా ఆశీర్వదించును గాక. పశ్చిమ గోదావరి జిల్లా తమ్మిలేరు రిజర్వాయర్కి భారీగా వరద నీరు చేరుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 355 అడుగులు కాగా ప్రస్తుతం 342 అడుగులకు చేరుకుంది. దీంతో రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 1.3 టీఎంసీలకు చేరుకుంది. తమ్మిలేరులో ఎగువ నుండి వస్తున్న నీటి ప్రవాహం 2000 క్యూసెక్కులుగా ఉంది. చిత్తూరు జిల్లా నగరి ఆల్ ఇండియా తౌహీద్ జమాత్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా 2 సార్లు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర పీసీఎన్ ఉన్నత పాఠశాలలో దాతలు స్వతహాగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. వీరికి ఆల్ ఇండియా తౌహీద్ వారి తరపున ధన్యవాదాలు తెలిపారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. గౌరవనీయులైన సోదరి సోదరమణులారా, ఆల్ ఇండియా తౌహీద్ జమాత్ ఆంధ్ర సౌత్ జోన్ నగరి బ్రాంచ్ శాఖ తరపున సంవత్సరానికి 2 బ్లడ్ క్యాంపు చొప్పున జరుపుతున్నాము. ఇందులో భాగంగా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు 17/8/2020 నాడు పీసీఎన్ గవర్నమెంట్ హై స్కూల్లో ఈ రక్తదానం జరుగుతున్నది. ఈ రక్తదానం జరుపుటకు ముఖ్య కారణం ఏమనగా, దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా చెప్తున్నాడు, ఎవరు ఒక మనిషి ప్రాణాలను కాపాడుతాడో అతడు సర్వ మానవ జాతి ప్రాణాలను కాపాడినట్లే అని. ఈ వచనానికి తగ్గట్టు ఆల్ ఇండియా తౌహీద్ జమాత్ నగరి బ్రాంచ్ సమూహ పనులు మరియు మార్గ పనులను నిర్వహిస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు పీసీఎన్ గవర్నమెంట్ హై స్కూల్లో రక్తదానం జరుగుతున్నది. ఇందులో దాతలు అధికంగా పాల్గొంటున్నారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాన్సాన్పల్లి చౌరస్తా సమీపంలో ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళుతున్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుడు కందుకూరు మండలానికి చెందిన రాజుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా అనంతారం గ్రామంలోని వాగు పొంగి పొర్లుతుండటంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎదురుగా గల జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అందరికీ నమస్కారము. ఇది అనంతారము శ్రీ ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. ఇక్కడ వరుసగా 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావం వలన అనంతారంలోని వాగు అనేది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నది. ఇలాగే మరొక రోజు కనుక కొడితే తప్పకుండా ఈ నేషనల్ హైవే 63 నెంబరు రహదారి ఖచ్చితంగా దారి మూసే విధంగా కనబడుతున్నది. బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా బాపట్లలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పాల మురళి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న జీవితం ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. అభ్యుదయ లక్ష్యంతో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా చివరి వరకు పోరాడిన ఘనత లచ్చన్నకే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రజక సంఘాల రాష్ట్ర కార్యదర్శి చేజర్ల సతీష్, వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చల్లా రామయ్య, సుధాకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న గారి 111వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సర్దార్ గౌతు లచ్చన్న గారు స్వతంత్ర సమరయోధులు, సత్యాగ్రహంలో ఎడలేని బడుగు బలహీన వర్గాల కోసం సేవలు చేసిన మహోన్నతమైన వ్యక్తి గౌతు లచ్చన్న గారు. మరి అటువంటి మహానుభావుడిని ఈ రెండు రాష్ట్రాలు కూడా ఎంతో అద్భుతంగా మరి జయంతి వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ చేయడం నిజంగా హర్షించవలసిన విషయం. నేటి యువత కూడా గౌతు లచ్చన్న గారిని స్ఫూర్తిగా తీసుకొని మానవులను మరవకుండా మరి అందరూ మరి నివాళులర్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నివాళులర్పించడం జరుగుతుంది. ఈరోజు బాపట్ల చిల్ రోడ్ సెంటర్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల సంక్షేమం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పాల మురళి గారి ఆధ్వర్యంలో గౌతు లచ్చన్న గారి 111వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. కరోనా నిబంధనలు పాటిస్తూ జరుపుకున్నాం. మరి ఈరోజు గౌతు లచ్చన్న గారి గురించి చెప్పాలంటే ఈ దేశంలో సర్దార్ అనే పేరు ఒక వల్లభాయ్ పటేల్ గారు తప్ప తర్వాత రాష్ట్రంలో గౌతు లచ్చన్న గారికి సర్దార్ అనే బిరుదుంది. మరి అంతటి మహోన్నతమైన వ్యక్తి గౌతు లచ్చన్న గారు. స్వాతంత్ర సమరయోధులు మరియు బీసీ బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి. మరి వారు చేసిన బాటలో మేమందరూ కూడా పయనిస్తూ ఉన్నాం. వారి యొక్క వాటిని మేము చూసా తప్పకుండా పాటిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం జలాశయానికి భారీ వరద, కొనసాగుతున్న కరెంటు ఉత్పత్తి. విశాఖ పోలీస్ కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన మనీష్ కుమార్ సిన్హా, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్న సిపి. అరకులోయలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్, వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ చేసిన ఎమ్మెల్యే.
తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ మద్యం షాపులోకి చేరిన వరద నీరు. అధికారులు అప్రమత్తం అవడంతో తప్పిన ఆస్తి నష్టం. రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం. బైకుని ఢీకొట్టిన కార్, ఒకరు మృతి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.